వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ఉక్రెయిన్ మరియు రష్యాల మధ్య యుద్ధానికి మూలం అమెరికా అని అందరూ అంగీకరిస్తారు. అలాగే ఇజ్రాయిల్ హమాసుల మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా అమెరికా పాత్ర ఉండవచ్చు అనిపిస్తుంది. ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే నాకు ఆ అనుమానాలు బలపడుతున్నాయి. పరోక్షంగా ఇరాన్ మరియు సిరియాల ప్రోద్బలంతో హమాస్ తీవ్రవాదులు పగడ్బందీ వ్యూహంతో ఇజ్రాయెల్పై దండయాత్ర చేశారు. ఇరాన్లో జరిగిన అనేక సంఘటనలకు ఇజ్రాయెల్ కారణమని ప్రపంచంలో అన్ని ఏజెన్సీలకు తెలుసు. దానికి ప్రతీకారంగానే ఇరాన్ హమాస్ తీవ్రవాదులతో ఇజ్రాయెల్పై దాడి చేయించింది అని అందరూ భావిస్తున్నారు. అందులో నిజం ఉన్నప్పటికీ నాకు వేరే కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మధ్య సౌదీ అరేబియా మరియు ఇజ్రాయెల్ మధ్య అనేక సంప్రదింపులు జరుగుతున్నాయి. వాటి మధ్య స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడటానికి ఇరు దేశాలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి. అది ఇరాన్ మరియు సిరియా దేశాలకు కంటగింపుగా ఉంది. ముస్లిమ్స్ దేశాలలో ఇరాన్ మరియు సిరియాలకు ఉన్న ప్రాబల్యం తగ్గే అవకాశం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకొని ఇజ్రాయెల్ మరియు సౌదీ అరేబియాల మధ్య ఘర్షణపూరితమైన వాతావరణాన్ని మళ్ళీ సృష్టించడానికి ఈ ప్రయత్నం జరిగినట్టుగా కనిపిస్తుంది. పైకి ప్రకటించకపోయినప్పటికీ ప్రత్యక్షంగా ఇరాన్ ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయి అని అన్ని దేశాల ఏజెన్సీలకు తెలుసు. కానీ పరోక్షంగా అమెరికా కూడా తమ వంతు పాత్ర పోషించింది అనిపిస్తుంది. దానికి అనేక కారణాలు కనిపిస్తున్నవి. అవి ఏమిటంటే, ఉక్రెయిన్ మరియు రష్యా యుద్ధంలో ఇజ్రాయెల్ నాటో దేశాలకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటుంది, కానీ పూర్తిగా సహకారం అందించటం లేదు. అది అమెరికాకు కొంత కంటగింపుగా ఉంది. ఇజ్రాయెల్ అమెరికాకు మిత్రదేశం అయినప్పటికీ నాటోలో ఉన్న రూల్స్కి అనుగుణంగా సరిహద్దు గొడవలు ఉన్న దేశాలను నాటోలో చేర్పించుకోకూడదు అనే నిబంధన ఉంది. ఎందుకంటే నాటో దేశాలలో ఏ దేశం మీదకైనా వేరే దేశం దండయాత్ర చేస్తే అన్ని దేశాలు కలిసి ఉమ్మడిగా ఆ దేశం మీదకి యుద్ధం చేయవలసి ఉంటుంది. ఇజ్రాయెల్కి అరబ్ దేశాలకి మధ్య ఉన్న సరిహద్దు గొడవల వలన నాటోలో సభ్యత్వం ఇవ్వలేదు. కానీ ఇజ్రాయెల్కు సభ్యత్వం ఇచ్చినట్లయితే అది అరబ్ దేశాలకు మరియు నాటో మధ్య కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్కు నాటోలో సభ్యత్వం ఇవ్వలేదు. కానీ అమెరికాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేశం ఇజ్రాయెల్. అటువంటి ఇజ్రాయెల్ రష్యాతో జరుగుతున్న యుద్ధంలో నాటో దేశాలకు పూర్తిగా సహకరించకపోవడం, భారత్తో పూర్తి మైత్రి బంధం ఏర్పరచుకోవడం, రష్యాతో కూడా శత్రుత్వం తెచ్చుకోవడానికి ఇష్టపడిని ఇజ్రాయెల్ తన వంతు జాగ్రత్తలు తాను తీసుకుంటుంది. అంతేకాకుండా సౌదీ అరేబియాతో బలమైన బంధాలను కోరుకుంటుంది. అది బైడెన్కు మింగుడు పడటం లేదు. అంతేకాకుండా బైడెన్ యుఎస్కి ప్రెసిడెంట్ అయిన తర్వాత సౌదీ అరేబియా యుఎస్ల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా సౌదీ అరేబియా యుఎస్ల మధ్య జరిగిన పెట్రోలియం లావాదేవీలు అన్నీ కూడా డాలర్లో చెల్లింపు జరగాలి అనే నిబంధన ఉండేది. ఆ నిబంధనకు కాలపరిమితి అయిపోవడంతో దానిని సౌదీ అరేబియా పొడిగించలేదు. కొన్ని సందర్భాల్లో బైడెన్కు సౌదీ అరేబియా ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ సల్మాన్ల మధ్య కొన్ని ఈగో క్లాషెస్ కూడా ఏర్పడ్డాయి. బైడెన్ మహమ్మద్ బిన్ సల్మాన్ని అవమానించినట్లుగా కొన్ని వార్తలు వినబడ్డాయి. అటువంటి సౌదీతో ఇజ్రాయెల్ స్నేహహస్తం అందించడం అమెరికాకు కంటగింపుగా ఉంది. కాబట్టి తాను కుటిల రాజకీయ ఎత్తులు వేసినట్లుగా కనబడుతుంది. అది అమెరికాకు అందవేసిన చెయ్యి. రష్యాతో పాటు చైనా, భారతదేశం, సౌదీ అరేబియా వంటి దేశాలు తమ లావాదేవీలను డాలర్తో కాకుండా తమ సొంత కరెన్సీతో లావాదేవీలు జరపటం మొదలుపెట్టేవి. ఇటువంటి సమయంలో తన మిత్రదేశం తన చెయ్యి దాటి వెళ్తున్నప్పుడు వాళ్ళ శత్రువులకి ఇండైరెక్ట్గా సహకారం అందించి తన మిత్రుడికి ఇబ్బందులు పెట్టడం అమెరికా నైజం. ఇజ్రాయెల్ పూర్తిగా తన పైన ఆధారపడి ఉండటం కోసం అమెరికా ఈ వెత్తులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ మొన్న జరిగిన సంఘటనలో శత్రువులను పూర్తిగా తుదిముట్టించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. చిట్ట చివరి శత్రువుని కూడా అంతమొందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు తాను చేసుకుంటుంది. ఇజ్రాయెల్ ఆ విషయంలో సక్సెస్ అయినట్లయితే అది అమెరికాకు మింగుడు పడని విషయం. ఇజ్రాయెల్ స్వతంత్రంగా అమెరికా మీద ఆధారపడకుండా ఉండటం మొదలు పెడితే
అది అమెరికాకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఇజ్రాయెల్కి మానవతా దృక్పథం పేరుతో ఆంక్షలు పెట్టి ఇజ్రాయెల్ని ఆపడానికి ట్రై చేస్తుంది. అమెరికాకు తన దేశ ప్రయోజనాల ముఖ్యం కాబట్టి తన కుటిల రాజకీయాలను ప్రయోగిస్తుంది.